జనవరి 26కి భారీ పేలుడు సంభవించేలా భారీ పేలుడు జరిగేలాగా ఒక విధ్వంసానికి కుట్ర చేసిరట. అంటే ముందు నుంచే వాళ్ళు రెక్కీలు ఈ ప్లాన్లంతా కూడా రెడీ చేసుకుంటున్నారు. రిపబ్లిక్ డే జనవరి 26 ఎర్రకోట దగ్గర ఎట్లా దొరికిందంటే ఈ మొబైల్ డేటాని ఇదంతా కూడా సమాచారం సేకరిస్తున్నప్పుడు విచారణలో బయటపడ్డ అతి భయంకరమైన విషయాలు ఇవన్నీ. జైషే మహమ్మద్లో కీలకమైన మహిళా టీం మెంబర్గా ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎవరి ఇంటి మీదనైతే పాకిస్తాన్లో దాడి జరిగిందో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, సో ఆయన టీంలో ఆమె కీలక మెంబర్. ఆమెకు డాక్టర్, లక్నో ఆమెది. హర్యానా ఫరీదాబాద్లో ఆమె ఇంకొక ఉగ్రవాది కలిసి పేలుడు పదార్థాలతో పట్టుబడ్డారు, దొరికిపోయిన తర్వాత ఇమీడియట్గా అదే రోజున 3:22 హర్యానా నుంచి ఢిల్లీలోకి ఎంటర్ అయిన కారు వాడు ఉమర్ అనే ఉగ్రవాది కారు నెమ్మదిగా ఎర్రకోట దగ్గర పార్క్ చేసిండు. పార్క్ చేసి 6:22 దాకా అక్కడే 3 గంటలు అదే కారులో కూర్చొని ఈ షాహీన్ వీళ్ళందరూ అరెస్ట్ అయిన వీడియోలు ఆ బ్రేకింగ్ న్యూస్లన్నీ చూస్తూ ఉన్నాడు. దాని తర్వాత 6 గంటల తర్వాత కారును నెమ్మదిగా బయటకు తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా కారు పేలిపోయింది. సో అదే ప్రమాదం జరిగింది. సో ఈ పేలిన కారు ప్రమాదము అండ్ అక్కడ దొరికిన పేలుడు పదార్థాలు అండ్ హైదరాబాద్లో లింకులు, ఇక్కడ ఉన్నాడు కదా మొయినుద్దీన్ అనే ఒక డాక్టరు ఒక విష పదార్థాన్ని తయారు చేస్తున్నారని. సో ఈ మూడింటికి లింకు చేస్తూ ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ పెద్ద ఎత్తున విచారణ చేస్తున్నది. ఈ విచారణలో బయటపడుతున్న అతి భయంకరమైన విషయాలన్నమాట ఇవన్నీ.